హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. ఎప్పటి నుంచి రావట్లేదు మీకు జీతం? మాకు ఫిబ్రవరి నుండి శాలరీస్ రావట్లేదు. ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ మినిమం 5-6 నెలలు అవుతుంది. 5 నెలలు అవుతుంది. 5 నెలల నుండి జీతాలు లేవు. జీతాలు లేక మేము అడిగినాము అని అంటే వాళ్ళు ఎవరు స్పందించరు. గవర్నమెంట్ తరపు నుంచి స్పందించరు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి తీసి పడేస్తారు. ఇట్లా అంటే నెలకి వేద్దాము అని చెప్పేసి అని అంటారు, నెలకి వేయరు. కాంట్రాక్టర్స్ తోని మాట్లాడితే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. వాళ్ళు ఏది స్పందించరు అసలు. అంటే ఈ టైంకి వేస్తాం మేము అని చెప్పేసి ఒక మాట మాట్లాడరు. ఇట్లనే మేము ఇంట్లో ఇబ్బందులు పడుకుంటా ఫ్యామిలీస్ చూసుకోలేక అనేది అప్పులు చేసుకుంటే ఇట్లా బతకడమే అయిపోతుంది అన్నట్టు. సిటీ అంటే కొంచెం ఖర్చులు ఎక్కువనే ఉంటాయి. ఇంకా సిటీ అన్నప్పుడు రెంట్లు, స్కూల్ ఫీజులు దాదాపు స్కూల్ ఫీజులు అంటే 1,00,000 దాడుతుంది. ఆ ఇంట్లో బాధ్యతలు ఉంటాయి, అవన్నీ హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి. అవన్నీ కాకుండా టైం టు టైం రావాలి పోవాలని చెప్పేసి ఉంటాయి టైమింగ్స్ అనేది. ఇట్లా టైం టు టైం వచ్చినా లీవ్ పెట్టకుండా వచ్చినా ఇట్లా మాకు శాలరీస్ ఉండవు. ఇట్లా మరి 5-6 నెలల నుంచి రాకపోతే ఇల్లు గడుస్తుంది. ఇల్లేముంటది ఇంకా గడవడం అనేది. పక్కన వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని అప్పులు చేసుకొని మళ్ళీ రాగానే వాళ్ళకి పే చేయడం ఇదే అయిపోతుంది రొటీన్ గా. అని ఇక మాకు శాలరీస్ అనేది 5-6 నెలల నుంచి అంటే ఎవరు ఆగరు. ఆ ఇంట్లో తిడుతుంటారు, అమ్మ ఉంటే ఉండు లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపో అని రెంట్ వాళ్ళు అనడము. ఆ స్కూల్ ఫీజులు కడతారా లేకపోతే తీసేయండి స్కూల్స్ నుంచి అని చెప్పేసి వాళ్ళు అనడము. ఇట్లా నలిగిపోతున్నాం అన్నట్టు. జీతం అవ్వడం వల్ల స్కూల్ ఫీజులు కావచ్చు, పిల్లల పైన అటు చాలా డిపెండ్ అనేది. ఇప్పుడు ఇంట్లో గడవాలి అని అంటేనే కదా ఇప్పుడు మనము డ్యూటీకి వచ్చేది. ఆ డ్యూటీ తరపు నుంచి కూడా శాలరీస్ రాకపోతే ఇంకెట్లా గడుస్తుంది ఇంట్లో? అంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే నన్ను పోసిన పైసలు నేను ఎక్కడికైనా పోయినా నన్ను దొంగను చూసినట్టు చూస్తారు, పైసలు వాళ్ళు ఇస్తలేరు అని అంటున్నారు. అని ఏం నుంచి తీసుకొచ్చి అంటే సిటీని డెవలప్ చేయడానికి మాత్రం పైసలు ఉంటాయి. ఖాళీ కాంట్రాక్టర్స్ ఒక జీతాలు వేయడానికి మాత్రం పైసలు ఉండవు అంతే.